తిరుపతిలోని చూడవలసిన ఇంకొక ఆలయం శ్రీ వెంకటేశ్వర స్వామి నమూనా ఆలయం. ఈ ఆలయం భక్తులకు తిరుమల ఆలయ నిర్మాణ శైలిని దగ్గరగా చూపించే ప్రత్యేక స్థలం. ఈ ఆలయంలోని స్వామివారి దర్శనం ఎంతో ప్రశాంతంగాను, ఆధ్యాత్మిక వాతావరణంలో జరుగుతుంది. తిరుమల వెళ్ళలేని భక్తులు కూడా ఇక్కడికి వచ్చి స్వామివారిని ఆశీర్వాదం పొందుతారు. ఆలయానికి వెళ్లే రూటు తిరుపతి బస్టాండ్ నుండి ఆలయానికి సులభంగా ఆటోలు, క్యాబ్లు అందుబాటులో ఉంటాయి. తిరుపతి రైల్వే స్టేషన్ నుండి కూడా నేరుగా వెళ్లే మార్గం ఉంది. అలిపిరి వైపు వెళ్లే రోడ్డు మార్గంలోని ఈ ఆలయం దర్శనమిస్తుంది. ఈ ప్రయాణంలోని తిరుపతి కొండలు అందమైన దృశ్యాలను కూడా మనం చూడవచ్చు. మీరు ఇప్పుడు చూస్తుంది ఆలయానికి వెళ్ళే ఎంట్రన్స్ గేట్. ఈ లోపలికి వెళ్ళాలి. ఇది రోడ్డు మీదకే ఉంటుంది కాబట్టి ఈ గుడికి వెళ్ళేటప్పుడు టైమింగ్స్ కూడా చూసుకోండి. మార్నింగ్ 7:30 to 10 వరకు ఉంటుంది. అలాగే ఈవినింగ్ 5 నుంచి 7 వరకు ఉంటుంది అనమాట. మనం టైమింగ్స్ చూసుకొని వెళ్తే మంచిది. ఎందుకంటే గుడి క్లోజ్ చేసేస్తారు కాబట్టి మనం ఆలయ విశిష్టత తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నమూనాగా నిర్మించబడింది. గోపురం, మండపం, గర్భగుడి నిర్మాణం తిరుమల శైలిని గుర్తు చేస్తాయి. స్వామివారి విగ్రహం ఎంతో దివ్యంగాను అలంకరించబడి ఉంటుంది. భక్తులు ప్రశాంతంగా స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉంటుంది. ఆలయంలోని నిత్యం వేద మంత్రాల నాదం వినిపిస్తూ ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది. రోజు జరిగే పూజలు. ఉదయం సుప్రభాత సేవతో ఆలయం ద్వారాలు తెరుస్తారు. అనంతరం తోమాల సేవ, అర్చన, నైవేద్యం నిర్వహిస్తారు. మధ్యాహ్నం ప్రత్యేక పూజలు చేసి భక్తులు తీర్థప్రసాదాలు అందిస్తారు. సాయంత్రం దీపారాధన సమయంలోని ఆలయము ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది మనకి. శుక్రవారం మరియు పౌర్ణమి రోజు ప్రత్యేక అలంకరణ చేస్తారు. పండుగ రోజుల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. తిరుపతికి వెళ్ళే ప్రతి భక్తుడు ఈ నమూనా ఆలయాన్ని తప్పకుండా దర్శించాలి. ఇక్కడ ప్రశాంతత, స్వామివారి దివ్య దర్శనం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని ఇస్తుంది. మనం తిరుమలలోని శ్రీవారిని దర్శించుకోవడానికి టైం ఎక్కువ సరిపోదు కాబట్టి ఇక్కడ మనం తనివి తీరా కూడా స్వామివారిని అయితే చూసుకోవచ్చు. అందుకని ప్రతి ఒక్కరూ తిరుపతి వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా ఈ నమూనా ఆలయాన్ని దర్శించి స్వామివారిని చక్కగా చూసుకోవచ్చు. మా ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. గోవిందా గోవింద.